ఈ పేషెంట్స్ బీపీ షుగర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వారికి మందులు స్టార్ట్ చేయాలి అని కన్విన్స్ చేయడం చాలా కత్తి మీద సాములా తయారైంది. పేషెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే బీపీ షుగర్ వచ్చిన తర్వాత కూడా వారికి మేము కొన్ని మంత్స్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ ప్రయత్నం చేస్తాము అని, ఈవెన్ బ్లడ్ ప్రెషర్ అబ్నార్మల్ ఉన్నా కూడా దే వాంట్ టు ట్రై విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అలాంటి ఆలోచనలో ఉన్నారు. అండ్ షుగర్ కూడా డయాగ్నోసిస్ అయిన తర్వాత మందులు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కూడా పేషెంట్స్ని మీరు మందులు స్టార్ట్ చేయడం మంచిది అని కన్విన్స్ చేయడం కొంచెం కష్టతరంగానే ఉంది. చాలామంది ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇంకా మా పరిస్థితి అంతే, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అన్న దృక్పథంతో మందులు సరైన టైంలో స్టార్ట్ చేయకుండా అనవసరంగా కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. కాంప్లికేషన్స్ లైక్ షుగర్ ఎక్కువగా పెట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, రక్తనాళాలు ఖరాబ్ అవ్వడం, నరాలు ఖరాబ్ అవ్వడం వల్ల కాళ్ళల్లో పుల్ అవుతాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జెనిటల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మజిల్ లాస్ అయిపోతారు, ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏదైనా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కానీ వారికి మందులు స్టార్ట్ చేయాలన్న దాని ఇంపార్టెన్స్ను గ్రహించలేకపోతున్నారు. సేమ్ లైక్ బ్లడ్ ప్రెషర్ కూడా చాలామంది మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా కొన్ని నెలలు అట్లనే హై బ్లడ్ ప్రెషర్తో నుండి చివరికి ఏదో ఒక వాస్కులర్ ఈవెంట్ అయితే గుండె పరంగా కానీ లేకపోతే మెదడు పరంగా కానీ ఏదైనా వాస్కులర్ ఈవెంట్ అయిన తర్వాత కానీ వారికి మందులు స్టార్ట్ చేయాలన్న దాని ప్రాముఖ్యతను వారు గుర్తించలేకపోతున్నారు. సో ఏ పేషెంట్ అయినా సొంతంగా డెసిషన్స్ తీసుకోకుండా ప్రాపర్ వైద్యున్ని సహకరించి ఆరోగ్యాన్ని కాపాడు